బార్డర్లో నిల్చున్న జవాను ఎంత అలర్ట్గా ఉండాలనో బస్సు నడిపే డ్రైవర్లు కూడా కండక్టర్లు కూడా అంతే అలర్ట్గా ఉండాలా. మరి డ్రైవర్లు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే బస్సు ఎక్కి తిరిగే ప్రయాణికులందరి ప్రాణాలు డ్రైవర్ చేతిలోనే ఉంటాయి కదా. అందుకే ప్రతిరోజు డ్రైవర్లకి కండక్టర్లకి అన్ని పరీక్షలు చేసినాకనే ఆ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే బస్సు ఎక్కనిస్తారు ఆఫీసర్లు. ఉదయం డ్యూటీ ఎక్కే ముందు అన్ని బస్ డిపోల్లో జరిగే తంతు ఇదే. అయితే ఇదిగో ఈ బస్సు డిపోలో మాత్రం ఏందో గొడవ అవుతుంది. అదేందో చూద్దాం పదండి. ఆర్టీసీ లాభాల బాట వాడుతున్నదా అన్నారు, బాగానే ఆదాయం వచ్చిందా అన్నారు, మీదికెళ్ళి 1 తారీఖు నాడే జీతాలు కూడా వాడుతున్నాయా అన్నారు. మరి ఇంకెంత తక్కువైంది కావచ్చు, గిట్ల డ్రైవర్ అన్నలంతా ధర్నాకి దిగిండ్రు. ఏమైంది అనుకుంటారా? ఓ వీళ్ళ గోస చిన్నది కాదు పోయినరి. ఇది ఖమ్మం జిల్లా మధిర బస్ డిపోనట. దినం పొద్దుగాల డిపోలకెళ్ళి బస్సు తీసేటప్పుడు డ్రైవర్లకు కండక్టర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు కదా, అందులో నెగటివ్ వస్తేనే బస్ ఎక్కనిస్తారు కదా. ఆగో అక్కడనే వచ్చింది కిరికిరి అంతా. పాడైగా టెస్టులు చేసే మిషన్లు ఆల్క తక్కువ పెట్టిర్రాట. డ్రైవర్లు తాగకపోయినా తాగినట్టు చూపిస్తున్నాయట మిషన్లు. ఎన్నడు సుక్క ముట్టని మందు వాసన కూడా తెలవని డ్రైవర్లకు కూడా తాగినట్టు చూపిస్తున్నాయట. అంతేకాదు ఏ 30 40 కూడా చూపిస్తలేవట రీడింగులు. ఒకటేసారి 200-300 రీడింగ్ చూపిస్తున్నాయట. అరేమేం తాగలేదురా దేవుడు అంటే కూడా ఆఫీసర్లు ఇంటలేరట. తాగంది మిషన్ ఎట్లా చూపిస్తుంది అని కొలువులకెళ్ళి సస్పెండ్ చేస్తున్నారట. అట్లా పాపం తాగకపోయినా మిషన్ల రీడింగ్ చూపించిందని చాలా మంది డ్రైవర్లు సస్పెండ్ అయ్యిండ్రట. అట్లనే డ్రైవర్ నాగేశ్వరరావు అనేట ఆయనకు కూడా తాగకపోయినా 350 చూపించిందట మిషన్. అందుకే తాను తాగలేదని లొల్లికి దిగిండు. వెంటనే గా పనికి మాలిన మిషన్లు బారేసి కొత్త బ్రాండెడ్ మిషన్లు కొనక రావాలని డిమాండ్ చేస్తున్నాడు. నేను తాగే నాకు అలవాటు కూడా లేదు సార్, నేను తాగను. అయినా సరే ఆ మిషన్ 20 మందిని ఖమ్మం డిపోలో 20 మందికి చూపెట్టింది సార్ ఆ మిషన్. అదే మిషన్ తీసుకొచ్చాడు పెట్టారు సార్. మళ్ళీ రెండోసారి ఊదితే ఒక పాయింట్ వచ్చినా నాకు ఉద్యోగం కూడా వెళ్ళిపోతున్నాను సార్. ఈయనరా తాగకపోయినా తాగినట్టు వట్టిగా బదనాం అవుతున్నాము, ఉత్త పుణ్యానికి కొలువులు పోతున్నాయని బాధపడుతున్నారు డ్రైవర్ అన్నలు. మరి గా ఆఫీసర్లన్న ఏం చేస్తారు కావచ్చు. మిషన్లు కొత్తవి కొనుక్కొస్తే ఏమైతుంది? ఓ లక్షల రూపాయలు విలువ చేస్తాయా? ఎంత పెద్ద కంపెనీ అయినా మా అంటే 3-4 వేలకు ఎక్కువ ఉండవు కదా అనుకుంటారట చాలా మంది. తప్పు చేయకపోయినా సస్పెండ్ చేసి ఇంటికాడ కూసబెడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అంటున్నారు ఇంత మంది. పెద్ద ఆఫీసర్లే జర పట్టించుకోవాలి అని కోరుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. మరి ఏం చేస్తారో చూడాలి.